ఎంత ఫాస్ట్‌గా అయిపోతుంది కదా టైం. నేను వీళ్ళ స్టేజ్ నుంచి వీళ్ళనే దూరం నుంచి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే స్టేజ్‌కొచ్చేసానా అనిపిస్తుంది. అసలు ఈ చిన్న పిల్లల్ని చూస్తుంటే ఇన్నోసెంట్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ తెలీదు. ఎలాంటి స్ట్రెస్ కూడా లేదు. జస్ట్ ఎంజాయ్ చేయాలంతే. ఇప్పుడిప్పుడు ఇంటికెళ్ళాలి, హోంవర్క్ చేయాలి, మళ్ళీ ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలి. అబ్బా! ఆ ఏజే బావుంటది కదా! ఎవ్వరికి అడిగినా సరే ద బెస్ట్ లైఫ్ ఏది అంటే స్కూల్ లైఫ్ అనే చెప్తారు. కానీ అదేంటో స్కూల్‌లో ఉన్నప్పుడు దాని వాల్యూనే తెలీదు. ఇప్పుడు స్కూల్లో ఉన్న పిల్లలకి నేను చెప్పేదేంటంటే, అరే! స్కూల్లో ఉన్నప్పుడే ఇంకా కొంచెం ఎంజాయ్ చేయాల్సింది అని అనిపించకుండా ఉండాలంటే, ఏదున్నా ఇప్పుడే చేసేయండి. ఫ్రెండ్స్‌తో ఆ నాటీ థింగ్స్, టీచర్స్ మీద కామెంట్స్, స్కూల్లో జరిగే ప్రతి ప్రోగ్రామ్‌లో మన ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. ఫ్రెండ్స్‌తో ఫైటింగ్. మెయిన్‌గా అయితే 10థ్‌లో ఉన్న వాళ్ళు స్కూల్లో ఉన్న ఏ ఈవెంట్ మిస్ కావద్దు. ఎందుకంటే మీకు ఇదే లాస్ట్ ఈవెంట్స్ స్కూల్లో. అలా అని స్టడీని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. స్టడీతో పాటు అన్నీ చేసేయాలి. స్కూల్లో ఉన్నప్పుడు మన టీచర్స్‌ని తిట్టుకుంటాం కానీ, వాళ్ళంత కేరింగ్ తర్వాత వచ్చే లెక్చరర్స్ ఆర్ టీచర్స్ ఎవరూ చూపియరు. అన్నీ మనమే చేసుకోవాలి. అందుకే మీ టీచర్స్‌తో కూడా మంచి బాండ్ క్రియేట్ చేసుకోండి. మన స్కూల్ టీచర్స్‌ని అయితే ఎప్పటికీ మర్చిపోలేం మనం. కానీ స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం ఛీ! దీనమ్మ ఈ 10థ్ అయిపోని ఫ్రీగా కాలేజ్‌కెళ్ళొచ్చు. డైలీ కలర్ డ్రెస్ ఏసుకోవచ్చు. స్టైల్ పడొచ్చు. అక్కడ ఎక్కువ రాసేది, చదివేది ఏముండదనిపిస్తది. కానీ తర్వాత లైఫ్ చాలా మారిపోతుంది. సో, ఇప్పుడే ఎంజాయ్ చేసేయండి. సో, ఈ వీడియో గనక మీరు కనెక్ట్ అయ్యి, నచ్చితే లైక్ చేసి మీకెలా అనిపించిందో చెప్పండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.